ఆంధ్రప్రదేశ్ను పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం పాకపూడి గ్రామంలో గురువారం స్వచ్ఛరథం ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. గ్రామాల్లో పేరుకుపోతున్న ప్లాస్టిక్, ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తొలగించి ప్రజల్లో పారిశుద్ధ్యంపై అవగాహన పెంచడమే ఈ కార్యక్రమం లక్ష్యమని, ప్రజలు తమ వద్ద ఉన్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను స్వచ్ఛరథానికి నిర్ణీత ధరకు ఇచ్చి అదే విలువకు నిత్యావసర సరుకులు పొందవచ్చు. దీనివల్ల ప్రజలకు ప్రత్యక్ష లాభం కలుగుతుందని, గ్రామాలు శుభ్రపడతాయని, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ఎంపీడీఓ నారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి షేక్ మౌలా పాల్గొన్నారు. మనకు ప్లాస్టిక్ వ్యర్థాలు అనేవి గ్రామాలలో నానాటికి వాడకం పెరిగింది. అదేవిధంగా వాటిని విడిగా ఎక్కడంటే అక్కడ పారవేస్తున్నారు. దానివల్ల పర్యావరణానికి, తర్వాత వ్యక్తుల ఆరోగ్యానికి హానికరం. దీనికి సంబంధించి మన గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రులు వారు వీటిని నివారించాలని చెప్పే ఉద్దేశంతో మనకు డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. అయినా కానీ వీటిని నివారించలేని పరిస్థితి ఉంది. కాబట్టి స్వచ్ఛరథం అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. రాష్ట్రంలో అన్ని గ్రామ పంచాయతీల్లో కూడా ఒక్కొక్క మండలానికి 1 లేదా 2 స్వచ్ఛ రథాలని ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వారు. సో ఇందులో భాగంగా ఏంటంటే ఇప్పుడు మన బాలాయిపల్లి మండలంలో పాకపూడి గ్రామానికి ఈరోజు స్వచ్ఛ రథం రావడం జరిగింది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం వాడుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడంటే అక్కడ పారేయకుండా ఈ స్వచ్ఛరథం దగ్గరికి వచ్చి స్వచ్ఛరథం ఆపరేటర్కి ఇచ్చినట్లయితే దానికి బదులుగా మనం ఎంత ఈ చెత్త ఇస్తున్నామో రేటు కట్టి అంతకు సంబంధించిన నిత్యావసర సరుకులు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది చాలా మంచి కాన్సెప్ట్. దీన్ని అందరూ కూడా గ్రామ ప్రజలు ఉపయోగించుకున్నట్లయితే మన గ్రామాలు పరిశుభ్రంగా ఉండడమే కాకుండా గడిచిన 30 సంవత్సరాలలో మన గ్రామాల్లో ఏ విధంగా పరిశుభ్రమైనటువంటి వాతావరణం ఉండిందో ఆ వాతావరణం ఇప్పుడు వచ్చేదానికి ఈ యొక్క కార్యక్రమం చాలా ఉపయోగకరంగా ఉంది. మనము మన బాలాయిపల్లి మండలంలో ఏప్రిల్ 4వ తేదీన ఈ స్వచ్ఛరథం కార్యక్రమాన్ని గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ స్వచ్ఛరథం ప్రతి నెల కనీసం ఒక రోజు ఒక విలేజ్కి రావడం వచ్చేటట్టుగా షెడ్యూల్ మేము నిర్ణయించాము. ఈరోజు మన పాకపూడి గ్రామానికి వచ్చింది. అందరూ కూడా మీ ప్లాస్టిక్ వ్యర్థాలని స్టోర్ చేసుకొని మళ్ళీ ఈసారి వచ్చేటప్పటికి ఒక 20 రోజులు పట్టొచ్చు. 20 రోజులకి మీరు ఉన్నటువంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు లేదా ఇతర వ్యర్థాలు ఏదైతే ఉన్నాయో పారేయకుండా జాగ్రత్తగా పెట్టుకొని స్వచ్ఛరథానికి ఇచ్చినట్లయితే మీకు ఉపయోగకరంగా ఉంటుంది, పర్యావరణానికి ఉపయోగకరంగా ఉంటుంది. A new dawn rises in Stonehouse Paid, where dreams take flight and learning finds purpose. Born from the vision of our directors to create a stress-free learning environment where every child grows with confidence, joy and curiosity. A strong IIT and NEET foundation with AI, coding and robotics program, nurturing innovators for tomorrow. A holistic development with discipline, creativity, leadership, an education that shapes character beyond textbooks, an environment where learning is joyful, teachers are mentors, and every student's journey is stress-free. Viswasai Group of Schools, educating future-ready minds through stress-free education. Now open at Stonehouse Paid, playgroup to grade 7. A vision of stress-free education from the directors of Viswasai.